హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ లివర్ ఫ్రై చేశానండి. చాలా ఈజీగా, బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈ లివర్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్ తీసుకున్నానండి. చికెన్ ముక్కలు కూడా వేసుకున్నానండి, ఒక 2-3. ఎందుకంటే మా పిల్లలకి అవి ఇష్టం అండి, లివర్తో కలిపి ఫ్రై చేస్తే, అందుకని వేసుకున్నానండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలండి చికెన్ లివర్ని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్కి సరిపోయేంత కారం అండి. లివర్కి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత పసుపు వేస్తున్నానండి. చికెన్ లివర్ క్లీన్ చేసే షార్ట్ పెట్టానండి, అది చూసి క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అండి. కొత్తిమీర ముందే వేసుకుంటున్నానండి, ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా వస్తుందండి చికెన్ లివర్ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర అండి. తర్వాత 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి, వాటిని బారుగా కట్ చేసుకున్నానండి. చిన్నగా కాదు, చూసారా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. బారుగా 2 వేసుకున్నానండి. తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేటట్లు మొత్తం బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. వెంటనే ఫ్రై చేసుకోకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలండి. చికెన్కి అయితే ఒక 1 అవర్ పడుతుందండి, లివర్కి అయితే ఒక హాఫ్ అన్ అవర్ చాలండి. ఉప్పు కారం పడుతుందండి బాగా. తర్వాత ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ లివర్ని ఆయిల్లో వేసేసుకుంటున్నానండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అది కడిగి వేసుకోవాలండి. ఇంకా వాటర్ అవసరం లేదండి, ఆల్రెడీ చికెన్లో వాటర్ బాగా వస్తుందండి. చికెన్ లివర్లో, చికెన్లో అయినా చికెన్ లివర్లో అయినా రెండిట్లో వస్తుందండి. మనం వాటర్ ఎక్స్ట్రా పోయవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. అలా వేసి వదిలేయకూడదండి. మధ్య మధ్యలో ఒక 10 మినిట్స్కి కలుపుతూ ఉండాలండి. చూసారా వాటర్ ఎంత వచ్చిందో. ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇంకా ఎక్స్ట్రాగా మనం గార్నిష్ కోసం కొత్తిమీర వేసరం లేదండి, దీంట్లో ఆల్రెడీ వేసాం. చాలా బాగుంటుందండి ఈ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఈ లివర్ ఫ్రైని. చూసారండి, ఎంతో టేస్ట్ అయినా లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారులో కానీ దేంట్లో అయినా ఇట్లాగైనా తినొచ్చండి. మసాలా వస్తుంది దీనికి బాగా. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.